రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం ఏదో సికింద్రాబాద్ పేరుని తీసేస్తున్నామని, లేకపోతే చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలను ఏదో కూలగొట్టేస్తున్నామని, జిల్లాని నామరూపాలు లేకుండా చేస్తున్నామని, సికింద్రాబాద్ చరిత్రలో ఏడ లేకుండా కాగితాలకి కూడా ఇరేజ్ చేస్తున్నాం అన్న విధంగా ఈరోజు ఏదో రోడ్ ఎక్కేసేసి మా సికింద్రాబాద్ ఏదో జరిగిపోతుందని అంటే ఒకసారి మనం చరిత్రలకు కూడా పోవాల్సినటువంటి అవసరం ఉంది కదా సార్. ఎందుకు అనంటే సికింద్రాబాద్ నాడైనా నేడైనా భవిష్యత్తులో అయినా కూడా హైదరాబాద్ లో ఇంటిగ్రల్ పార్టీ లెక్కనే ఉంది తప్ప సికింద్రాబాద్ సపరేట్ ఎప్పుడైనా ఉందా? ఇప్పుడు ఆ రోజు ఎట్లుందో ఈ రోజు ఎట్లనే ఉంది, రేపు కూడా అట్లనే ఉంటది. సికింద్రాబాద్ పేరు మార్చి గిట్ట మనం ఏమైనా చేసినామా, లేకపోతే బీజేపీలో లేక పేర్లు మార్చేస్తామని గిట్ట అంటున్నామా? అది ఇది ఏ అంశం కూడా లేదు కదా. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అప్పుడు సికింద్రాబాద్ హైదరాబాద్ ఇంటిగ్రల్ పార్టీ అండ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2007 వచ్చినప్పుడు కూడా సికింద్రాబాద్ హైదరాబాద్ లో ఇంటిగ్రల్ పార్టీ. ఇక్కడ సికింద్రాబాద్ సపరేట్ ఒకప్పుడు ఉండే, ఇప్పుడు మీరు వచ్చినాక మార్చిరు అనేటటువంటిది ఏదైనా ఒక్కటి ఉందా నాకు చూపెట్టాలి. అసలు ఏమిట్లేం లేకంటే ముంగటనే గతంలో ఎట్లుందో ఇప్పుడు అట్లనే ఉంది, గతంలో ఏ పేరుతో ఉంది ఇప్పుడు అట్లనే ఉంది, గతంలో ఏ చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి ఈ రోజు అవే ఉన్నాయి, గతంలో సికింద్రాబాద్ యొక్క చరిత్ర ఏదో ఈ రోజు కూడా అదే ఉంది. అసలు దేని మీద గగ్గోలు పెడుతున్నారంటే సేమ్ హెచ్సియూల డైనోసార్ పోతున్నాయి అన్నట్టే. అయితే ఈ రోజు ఒక వాదం కావాలి, ఒక వితండ వాదం జరగాలి, రోడ్డు మీద ఒక మాహోల్ జరగాలి, ప్రభుత్వానికి ఏదో వ్యతిరేకంగా జరుగుతుందని ప్రజలు నమ్మాలి. సో కాబట్టి ఏది లేకపోయినా ఒక అక్కసుతోటి ఒక అంశాన్ని ఎత్తుకొని ఆ దాని మీద లాజికల్ సబ్స్టెన్స్ ఏం లేకపోయినా కూడా ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేయాలి. పాపం ఆ గట్టి ప్రయత్నాన్ని తలసాని శ్రీనివాస్ గారు చేసేటటువంటి ప్రయత్నం చేసిరే తప్ప సికింద్రాబాద్ ప్రజలు విఘ్నులు